హలో అండి. చూడ్డానికి ఈ బొమ్మలైతే చాలా బాగున్నాయి గదా! ఈ బొమ్మలైతే పెద్దల మనసునే ఆకట్టుకుంటున్నాయంటే, ఇంకా పిల్లల మనసు ఎంతగా ఆకట్టుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా గల్లీలో ఉన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చే దారిలో అయితే ఈ బొమ్మలు పెట్టయితే అమ్ముతున్నారంట. ఇంకా చూద్దామని చెప్పేసి మేమందరమైతే ఎళ్లి బొమ్మలను చూస్తే చాలా బాగున్నాయన్నమాట. పెద్ద సైజు, చిన్న సైజు మనకు కావాల్సిన సైజులో అయితే ఉన్నాయి. ఇంకా ఇవి షోకేజ్‌కి గూడా బాగా వాడుకోవచ్చనమాట బొమ్మల్ని. చూడ్డానికైతే చాలా ముచ్చటగా ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే, ఈ బొమ్మలన్నీ రాజస్థానీ వాళ్ళైతే తయారు చేసిర్రు. ఈ బొమ్మలను ఫస్ట్ అయితే వరిగడ్డితో తయారు చేసిర్రు. తయారు చేసేటప్పుడు చూసిన నేను గానీ, ఇంత బాగా తయారవుతాయి, ఇంత బాగా ఆకట్టుకుంటాయనైతే అనుకోలేదు. ఇంకా బొమ్మలను చూస్తుంటే అయితే పెద్దవి, చిన్నవి అన్ని రకాల సైజులో ఉన్నాయి. మనకు కావలసిన సైజు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే చాలా రేట్ చెప్తున్నారు. ఒక్కొక్కటి 800, ₹1000 అయితే చెప్తున్నారు. ఇంకా మేము బేరం ఆడాలంటే మాకైతే హిందీ రాదు గదా! వచ్చి రాని భాషలో అయితే బేరాలు ఆడుతున్నాం గానీ, చేసౌ, చార్సౌ, దోసౌ ఇట్లా అడుగుతున్నాం గానీ, ఆయనైతే అసలు బేరం అయితే కుదరనివ్వట్లేదు. ఇంకా లాస్ట్‌కైతే మామూలు మీడియం సైజ్ బొమ్మయితే మేము 200కైతే అడిగినాము. ఆయనైతే రేటు పడనీయలేదు. 400 ఇస్తా లాస్ట్ అంటుండు. పిల్లలేమో ఏడుస్తున్నారు. ఏం చేయాలైతే అర్థం కాలేదు. ఇంకా ఎక్కువ రేటు పెట్టి తెచ్చినంక ఇంత రేట్ ఎందుకు పెట్టిండ్రని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తిడితే అప్పుడు మనకే బాధ. అందుకని చెప్పేసి వాళ్ళొచ్చిన తర్వాత విత్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని తీసుకపోయి బొమ్మలైతే కొనుక్కొద్దామని చెప్పేసి అయితే ఇంటికొచ్చేద్దామనైతే అనుకున్నాం గానీ, పిల్లల మొహాలు చూడండి ఒకసారి మొత్తం మార్చేసుకున్నారు. ఇంకా వెళ్దామంటే గూడా పిల్లలైతే అక్కడి నుంచి అస్సలు కదలట్లేదు. నా వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి.